కేరళలో యూడీఎఫ్ కూటమి భారీ విక్టరీ సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో మంతనాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ సీఎం ఎవరికి ఇవ్వాలనే దానిపై అధిష్టానం వరుస సమావేశాలు నిర్వహించగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నింతల సమావేశమయ్యారు. కేరళ ముఖ్యమంత్రి రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నింతల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రికి కాంగ్రెస్ అబ్జర్వర్లు కేరళకు చేరుకుంటారని కాంగ్రెస్ నే దీపాదాస్ మున్షి తెలిపారు. ఇక రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేరళ శ్రీనివాస్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ భారీ విజయం సాధించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం ఢిల్లీ వేదికగా ఆసక్తిగా మారిందనే చెప్పొచ్చు. 140 స్థానాలు ఉన్నటువంటి కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలను గెలిచి స్పష్టమైనటువంటి మెజార్టీని సాధించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ప్రస్తుతం 3 ప్రధాన నేతల పేర్లున్నాయి. ఒకటి వీడి సతీశన్, అడ్వకేట్ వీడి సతీశన్ ప్రతిపక్ష నేతగా పార్టీని విజయ పదంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కూటమిలోని ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల మద్దతు కూడా ఆయనకి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రెండో సీనియర్ నాయకుడైనటువంటి మాజీ హోంమంత్రి, అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన అనుభవం కూడా ఆయనకుంది. ఆయనే రమేష్ చెన్నింతల. ఆయన కూడా ఈ రోజు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పేరు కూడా ప్రముఖంగా ఈ యొక్క పేరు వస్తుంది. అయితే కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ పేరు కూడా వస్తుంది. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా కేరళ సీఎం గా రావాలని అధిష్టానం భావిస్తే ఈయన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎంపికలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అయితే జాగ్రత్త పడుతుంది. సీనియర్ నేతలు అజయ్ మాకన్, ముకుల్ వాస్నిక్లను అబ్జర్వర్ గా నియమించారు. వీరు ఈ రోజు రాత్రి త్రివేంద్రం చేరుకునే అవకాశం ఉంది. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అబ్జర్వర్లు వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తారు. తర్వాత సీల్డ్ కవర్లు ఎమ్మెల్యేల అభిప్రాయాలను నివేదిక రూపంలో అధిష్టానానికి అందజేస్తారు. అంతిమ నిర్ణయం సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేల చేతుల మీదుగా సీల్డ్ కవర్ ద్వారా వెలువడే అవకాశం ఉంది. అయితే దీపాదాస్ మున్షి, కేరళ ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి రేపు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సీఎల్పీ సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. మిత్రపక్షాలు కూడా సీఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ కే వదిలేశాయని కూడా ఆమె తెలిపారు. అయితే శ్రీనివాస్, కేరళలో 10 ఏళ్ల తర్వాత అధికారం చేపడుతున్నందున ఈ పాలనలో సమర్థతో పాటు ఈ గ్రూప్ రాజకీయాలను అదుపు చేయగల నేత కోసం హైకమాండ్ చూస్తోంది. అయితే వీడి సతీశన్ యువతలో, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మంచి ఆదరణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి వీడి సతీశన్. ఒకవేళ రమేష్ చెన్నింతల, సతీశన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే కన్సెన్సస్ క్యాండిడేట్ గా, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా కేసీ వేణుగోపాల్ ను రంగంలోకి దింపే అవకాశం ఉంది. సో రేపు సాయంత్రానికల్లా కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.